హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే టు ట్రావెల్ వ్లాగ్. సో మేము ప్రెజెంట్ అయితే డెట్రాయిట్లో అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మేము నైట్ స్టే చేసిన మోటల్. చిన్న వాక్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసి ఇట్లా డిన్నర్కి పులిహార అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఎందుకంటే నైట్ వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ ప్యాక్ చేసేసుకొని రూమ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఫస్ట్ లంచ్ చేయడానికి అక్షయ పాత్రకి అయితే వచ్చేసాము. ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సరే మన ఫుడ్ తింటే మాత్రం అదొక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. లోపలైతే అంబియన్స్ ఇలా ఉంటుంది, ఒక లుక్ వేసేయండి. మేము అక్కడికి వెళ్ళిన రోజైతే ఫ్రైడే, ఆ రోజైతే మినీ బఫెట్ అయితే ఉంది. వీకెండ్లో ఎలా ఉంటుందో అయితే తెలీదు. టేస్ట్ విషయానికి వస్తే అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మేము వెళ్ళేదైతే హెన్రీ ఫోర్డ్ మ్యూజియంకి వెళ్ళే దారిలో అయితే ఈ బిల్డింగ్స్ కనిపించాయి. ఇవైతే చాలా క్లాసీ లుక్లో ఉన్నాయి, అందుకే నేను క్యాప్చర్ చేశాను. మ్యూజియంకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కనిపించేది ఎంట్రన్స్. మేము ఇప్పుడు పార్కింగ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. పార్కింగ్ స్పాట్ అయితే మాకు దొరికింది దగ్గరలోనే. ఇక్కడ పార్కింగ్ చేసినందుకు మనీ అయితే పే చేయాల్సిందే, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది లేదు. ఇప్పుడైతే మ్యూజియం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. మేము టికెట్స్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. మాకు పర్ హెడ్ వచ్చి $36 అయితే పడింది. పార్కింగ్కి అయితే $9 అయితే పడింది. ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ కావాలంటే మీరు టికెట్స్ కూడా కొనుక్కోవచ్చు. లోపలికి వెళ్ళడానికి వే అయితే ఇదే. లోపలికి రావడానికి చాలా దూరం అయితే నడిచాము. ఇక్కడైతే టికెట్స్ అనేది స్కాన్ చేస్తున్నారు. పిల్లలకైతే బిలో 2 years ఉంటే ఫ్రీ. స్కాన్ చేశాక మ్యాప్ అయితే ఇచ్చారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ దేనికి వెళ్ళాలి అనేది ఆ మ్యాప్లో చూస్తే అర్థమవుతుంది. అది చాలా హెల్ప్ అవుతుంది మ్యాప్ ఉంటే. ఈ మ్యూజియం అయితే మేము అనుకున్న దానికన్నా చాలా పెద్దగా ఉంది. మ్యూజియం లోపలికి అయితే ఇది ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే పెద్ద ఏరోప్లేన్ అయితే కనిపించేస్తుంది మనకి ఎదురుగా. ఇది వచ్చేసి మ్యూజియం టూర్ అయితే ఇట్లా చిన్న టీవీలో అయితే చూడొచ్చు, 30 minutes. ఇక్కడ నుంచి మ్యూజియంలో ఏమేమి ఉన్నాయనేవి చూస్తారు. ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. హోప్ఫుల్లీ మీకు ఈ మ్యూజియం నచ్చుతుందని అనుకుంటున్నా. ఇవన్నీ అయితే పాతకాలపు యూజ్ చేసిన మిషన్స్. చెక్కు చెదరకుండా భలే పెట్టారు వీళ్ళైతే. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా పాతకాలపు టేబుల్స్, చైర్స్, అప్పటి మోడల్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. ప్రతి ఒక్కటి డిజైనర్ పీసెస్ లాగా ఉన్నాయి. ఇది చూడండి ఎంత భలే ఉందో విచిత్రంగా. ఇది కూడా చాలా క్యూట్ ఉంది కదా, పిల్లలకి చాలా బాగుంటుంది ఊగడానికి. మీలో మ్యాథ్స్ ఎంతమందికి వచ్చో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే మ్యాథ్స్ అస్సలు రాదు. ఇప్పుడు మీరు చూడబోయేవన్నీ మ్యాథమెటిక్స్కి సంబంధించినవి. ఇది వచ్చేసి ఇక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా షేప్స్, ఆ లైటింగ్ అనేది అట్లా పడి షేప్స్ అనేవి కనిపిస్తాయి. ఈ చిన్న హోల్లో నుంచి చూస్తే అవన్నీ అక్కడ పైన కనిపించేవన్నీ ఇక్కడ కనిపిస్తాయి.
ఇదొచ్చేసి మల్టిప్లికేషన్స్. ఇక్కడ చూస్తున్న 3 బటన్స్ ఏవైనా ప్రెస్ చేసి స్టార్ట్ నొక్కితే అవి మల్టిపుల్ అయ్యి అన్ని లైట్స్ అయితే ఇక్కడ ఆన్ అవుతాయి. చూస్తున్నారా, మా అబ్బాయి నొక్కేస్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి మినిమల్ సర్ఫేసెస్. ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న షేప్స్ అవి కింద వాటర్లో డిప్ అయ్యి పైకి వచ్చి అది పాప్ అవుతుంది బుడగలాగా. దాని తర్వాత ఇలా గ్లాస్ గ్యాలరీ అయితే ఉంది. దీని లోపలికి వెళ్తే ఒక్కొక్క గ్లాస్ ఐటమ్, ఒక్కొక్క షేప్, ఒక్కొక్క డిజైన్ చాలా రకరకాలుగా ఉన్నాయి. చాలా బాగుంది ప్రతి ఒక్కటి. కానీ నేను కొన్ని తీశాను, మీరు కూడా చూసేయండి. ఈ చెస్ బోర్డ్ చూసారా ఎంత బాగుందో. మనకి అర్థమయ్యే విధంగా మంత్రి, రాజు, సైనికులు ప్రతి ఒక్క బొమ్మ డీటెయిలింగ్గా భలే పెట్టారు. మీలో ఎంతమందికి హంప్టీ డమ్టీ సాంగ్ తెలుసు? ఆ హంప్టీ గాడైతే వీడే. పాతకాలంలో కిచెన్ ఎలా ఉండేది అనేది మోడల్ పీస్ లాగా ఇక్కడ ప్లేస్ చేశారు. ఇప్పుడు మీరు చూడబోయేవన్నీ పాతకాలపు అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వస్తువులు. ఇప్పుడు మీరు చూసేవన్నీ పికింగ్ అండ్ ప్రాసెసింగ్ వెహికల్స్. అప్పట్లో ఎలా ఉన్నాయి అనేది చూసేయండి. ఇవన్నీ వచ్చేసి పాతకాలపు హీటింగ్ స్టవ్స్ అన్నమాట. ఎన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ. ఇవొచ్చేసి ఓల్డెన్ డేస్లో హౌసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మోడల్ పీసెస్గా అయితే కొన్ని హౌసెస్ అయితే పెట్టారు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగుంది.
వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ వీడియో అయితే పార్ట్ 2లో అయితే చూసేయండి.